ప్రార్థన చేసుకుందాం ముందర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసురः శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదయోః వాయవ్యాధికోణేశ్చ సుగ్రీవశ్చ విభీషణశ్చ వరాటారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామచంద్రశ్చ రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్ఠలీకృత వారాశం నశకీకృత రాక్షసం. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. మనం క్రితంసారి మాట్లాడుకునేటప్పుడు ఆ లీల అమ్మవారిని అడుగుతుంది కదా, అమ్మా ఆ బ్రాహ్మణుడు మరణించి నేటికి 8 రోజులు అయిందని చెప్తున్నావు, కానీ మేము ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నాం కదా, ఇది ఎట్లా వీలు పడుతుంది అని అంటే అమ్మవారు కూడా సమాధానం చెప్తున్నారమ్మా, ఈ జగత్ సృష్టి లాగానే ఈ క్షణ కల్పాది కల్పనామయమగు కాలము కూడా బ్రహ్మము వద్దనే అధ్యవసింపబడుతుంది. అంటే కాలం యొక్క స్ఫురణ లేకపోతే కాలం యొక్క స్మృతి కూడా ఇది ఈ జగత్ సృష్టి లాగానే కల్పనయే, ఇది మరొకటి కాదు. ఈ కల్పన ఎక్కడ ప్రారంభమైంది అంటే ఈ జగత్ సృష్టి ఎక్కడ ప్రారంభమైందో అక్కడ ప్రారంభమైంది. అంటే జగత్ సృష్టి ఎక్కడ ప్రారంభమైంది అంటే ఎక్కడైతే మనకి ఆ చిదైకాత్మక అయినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దానిలో ఎప్పుడైతే అహం నేను అనేటువంటి ఒక స్ఫురణ కలిగిందో ఆ స్ఫురణ నుంచి కాలం యొక్క గణన కూడా ప్రారంభమైనది, కాలం యొక్క స్మృతి కూడా ప్రారంభమైనది. ఇలా ఈ క్షణాలు కల్పాలు అలానే నీవు చూస్తున్నటువంటి ఈ త్రిభువనాలు ఇవన్నీ కూడా ఈ పరమాత్మ యొక్క ప్రతిభాసలు మాత్రమే. అంటే ఇది కేవలం ఆయన యొక్క రిఫ్లెక్షన్, ఇట్స్ నాట్ దట్ సేమ్ థింగ్. ప్రతిభాస అంటే ఆయన యొక్క, మనం చెప్పాలి అంటే ఆయన యొక్క నీడ అని కానీ, ఆయన యొక్క ప్రతిబింబం అని కానీ, లేకపోతే ఆయన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి కల్పన మాత్రమే అని కానీ మనం చెప్పుకుంటాం. అయితే అసలు ఇక్కడ మనం ఇవాళ వెళ్ళబోతున్నప్పుడు అసలు పరమాత్మ ఎవడు, రైట్? వాడి యొక్క ప్రతిభాసలో మనం అందరం ఉండటం ఏమిటి, వాడి యొక్క ప్రతిభాసలో ఈ కాలం ఉండటం ఏమిటి, వాడి కాలగణన గురించి మనం ఎట్లా ప్రారంభమవుతోంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇవాళ కొంచెం ఆ లీల అమ్మవారికి అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఇలా ఎలా జరిగింది అని కదా. ఆ జరిగిన దానికి అమ్మవారు ఇంకా సమాధానం ఇస్తున్నారు. ఇది ఈ సర్గను ఏమంటారు అంటే లీలోపాఖ్యాన విశ్రాంత్యుపదేశ వర్ణనము. లీలోపాఖ్యానంలో విశ్రాంతి ఉపదేశ వర్ణనం. ఈ సర్గకి ఈ పేరు రావడానికి కారణం ఏంటో మనం ముందరు వెళ్తూ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఈ పేరులోనే చాలా ఉన్నది. సరే, ఇప్పుడు అమ్మవారు ఇంకేం చెప్తున్నారు, అమ్మా నువ్వు కళ్ళు విప్పి చూస్తే నానా విధాలైనటువంటి రూపాలు అగుపడుతున్నట్లుగా కనిపిస్తున్నట్లుగా జీవుడు అంటే ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత, మృతి చెందిన వెంటనే, అంటే ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత కూడా అసంఖ్యాకమైనటువంటి దృశ్య జగత్తులు అగుపడతాయి. ప్రతిభాంతి జగంత్యాసు మృతిమోహాదనంతరం జీవస్యోన్మీలనాదక్షిణో రూపాణీవాఖిలాశ్చలం. అంటే నేను ఇందాక మనం కొంచెం గహనమైన విషయంలోనికి వెళ్తున్నానని చెప్పింది ఇక్కడ నుంచే ప్రారంభం. మనం మరణం అని అనుకుంటున్నది ఏంటి అంటే ఈ దేహాన్ని వదిలేసిన తరువాత ఇప్పుడున్నటువంటి ఈ దేహాన్ని నుంచి జీవ చైతన్యం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ జీవ చైతన్యానికి కనిపించేది ఏమిటి,
అక్కడ దిక్కులు, కాలం, ఆకాశం, ధర్మం, కర్మలు ఇవన్నీ కూడా ఆ చిరాకాశంలో ప్రస్ఫురిస్తాయి. అలానే జీవుడు అనుభవించనివి, చూడనివి, చెయ్యనివి కూడా స్వప్నంలో ఒక కలలో ఒకరి ఒకరి మృత్యువు వారి కలలో ఎలా కనబడుతుందో, అలానే కంటే ఇక్కడేంటంటే ఆ కల నుంచి తేరుకున్న వెంటనే మరలా నేను జీవించి ఉన్నాను అనేటువంటి స్పృహ కలిగినప్పుడు, ఇది కల అనే విషయం తెలిసినప్పుడు ఎటువంటి అనుభూతి కలుగుతుందో, జీవుడు ఆ దేహాన్ని వదిలేసిన తరువాత వాళ్ళకి అటువంటి స్పృహ కలుగుతుంది. అక్కడే వాళ్ళు చూసేటువంటి ఇంతకు మునుపు చేసిన విషయాలు, చెయ్యని విషయాలు అన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తాయి. రమణి గారు ఇందాక మీరడిగిన ప్రశ్న, ఈ ఈవిడకి ఆ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు చూస్తే, ఆ రాజుగారు రాజ్యం చేస్తున్నట్టు, రాజపరివారకం అంతా గూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు ఎలా కనిపించింది అనేటువంటి ఊహ ఎలా అయితే అనే ప్రశ్న మీరు ఎలా అయితే అడిగారో, ఆ ప్రశ్నకి ఈ రకమైన సమాధానం మనం అనుకోవచ్చు. ఏంటంటే, అంతకు మునుపు అనుభవించినవి, అనుభవించనివి, చూడనివి, చెయ్యనివి, చేసినవి అన్నీ కూడా అక్కడ ప్రతిభాసితం అవుతాయి. ఎలా ప్రతిభాసితం అవుతాయి అనంటే, ఒక స్వప్నంలో తన చావుని తానే చూసుకుని మరలా బయటికి లేచినప్పుడు, ఆ స్వప్నం అంతా మిథ్య అనేటువంటి భ్రాంతి ఎలా కలుగుతుందో, ఆ చావు అంటే స్వప్నంలో మరణం కూడా ఎటువంటి మిథ్య అనేటువంటి భ్రాంతి ఎలా కలిగిందో, అలాంటి భ్రాంతి ఇదంతా కూడా. ఎందుకంటే, ఆ ఆ స్వప్నంలో మనం చూసినది ఏదైతే ఉన్నదో, ఆ సమయానికి అది వాస్తవంగా కనిపించచ్చు. కానీ, ఎప్పుడైతే ఆ స్వప్నం నుంచి తేరుకుని బయటికి వస్తామో, అది భ్రాంతి ఎట్లా అయిందో, అలాగే ఈ జగత్తు అనేది కూడా ఆ రకమైన భ్రాంతి. ఆ భ్రాంతిలో ఇంతకు మునుపు నేను చేసినటువంటి కర్మలు గాని, ఇవన్నీ కూడా అలానే చూడనివి, చూడాలనుకున్నవి, చెయ్యనివి, చెయ్యాలనుకున్నవి ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయో, మనం ఇంతకు మునుపు చాలా సార్లు మనకి చెప్తారు. ఏంటంటే, వాసనాక్షయమే ముక్తి అని. రైట్? అంటే వాసనాక్షయం ముక్తే. అంటే వాసనలు పోకపోతే? అంటే ఇప్పుడు వాటి మీద ఇష్టాలు, ద్వేషాలు, అనురాగాలు, లేపోతే బాధలు, కోపాలు ఇవైతే ఎటువంటి అనుభూతులు అయితే ఉన్నాయో, అవి అన్నీ కూడా మరలా అలానే ఉంటే, అవన్నీ కూడా ఆ భ్రాంతిమయ జగత్తులో మరల అంకురిస్తాయి. మనకి అందుకని యాక్చువల్‌గా లోపలికి ఇంకా వెళ్తుంటే అసలు ముక్తి అనే మాటకి డెఫినిషన్ కూడా చాలా అద్భుతంగా చెప్తారు అమ్మవారు. ఓహ్! అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఆవిడ భర్తని చాలా ప్రేమించింది. చాలా అంటే ఆయన మీద చాలా అనురాగం ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ ఆవిడకి అదే కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. అదే చెప్తున్నా. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం అన్నమాట. ఎందుకంటే ఆవిడ ఆ కళ్ళు మూసుకొని ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి మీకు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ధ్యానం అంటే ఏంటంటేనండి, మన కళ్ళ ముందు ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం అని అనుకున్నప్పుడు, కళ్ళ ముందు ఒక రమ్యమైన ప్రకృతి కనిపిస్తుంది. ప్రకృతిలో రకరకాలైనటువంటి కొండలు, పక్షులు, చెట్లు, సెలయేళ్ళు ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ ధ్యాన స్థితి చెదిరి మనం వాస్తవం అనుకుంటున్నటువంటి ఈ జగత్తులోకి వచ్చినప్పుడు, ఆ ధ్యాన స్థితిలో ఉన్నటువంటి ప్రపంచం ఏమైపోయింది అని అనుకున్నాం. అని ఒక ప్రశ్న వేసుకున్నాం మనం. కదా! హ్మ్. అవును. అంటే నేను నా అంతకు మునుపు నా ధ్యాన స్థితిలో ఎటువంటి ఊహనైతే నేను ఊహించానో,
అంటే అంతకు మునుపు నా యొక్క మనస్సు ఎటువంటి వాసనాక్రమాన్ని అనుసరించి అటువంటి దానిని ఊహించగలిగిందో, ఆ వాసనా క్రమం క్షయమైపోవటమే. అందుకని మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు ఇది కూడా అన్నా నేను. మనం ధ్యానం చేస్తున్నప్పుడు అనేకానేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయండి. వాటి మీద మనం ఎటువంటి ధ్యాస పెట్టకుండా లెట్ ఇట్ గో యాస్ ఎ కైండ్ ఆఫ్ పాసింగ్ క్లౌడ్. దానిని అలా వెళ్ళిపోనివ్వాలి. దాని లోపల మనం ద ఆసక్తిని చూపిచ్చి దానిలోనే వెళ్ళిపోతూ ఉంటే అది మనకి మరొక జగత్తుని చూపిచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా వాసన క్షయమైపోవటం అంటే దాని మీద ఎటువంటి ఆసక్తిని ప్రదర్శించకుండా మనల్ని మనం నిగ్రహించుకుంటూ అసలు ఆ మాట నిగ్రహించుకునే మాట కూడా నేను వాడదలుచుకోలే. ఎందుకంటే దాని పట్ల ఎటువంటి ఆహ్, ఫోకస్ పెట్టకుండా, ధ్యాస పెట్టకుండా ఉండటమే ధ్యానం. అంటే ఆ సమయంలో నాకు ఎటువంటి కర్మలు ఉండవు. దేని మీద కూడా నాకు ఉండదు. సో, అటువంటి కర్మలు లేకుండా ఉండటమే అంటే కర్మ అనేది నాకు ఒక వాసన క్రమం చేత ఒక కర్మ చేస్తున్నాను కదా! ఇప్పుడు ఏదైనా ఒకటి నాకు చెయ్యాలనిపించి, లేకపోతే ఇవాళ ఏదైనా మంచిది రుచికరమైన ఆహారం తినాలనిపించింది అనుకోండి. దాన్ని అనిపించిందంటే ఆ వాసన నా చేత ఆ మంచి ఆహారం వండించుకోవటం, అలాగే వండుకోవటం అనేటువంటి క్రమాన్ని చే క అదేంటి ఆ కార్యాన్ని చేయించింది కదా! ఒకవేళ ఆ క్రమంలో, ఆ పనిలో నేను చేసినటువంటి పనిలో సరైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతే, ఇంతకు మునుపు ఉన్నటువంటి వాసన దానికి మరొక రూపం తీసుకొని అదొక మరొక భావోద్వేగంలోకెళ్తుంది. ఇంతకు మునుపు ఎంతో కోరికగా ఉన్నటువంటి ఆ వాసన, ఆ కోరిక సరిగ్గా తీరకపోతే అది మరొక రకమైనటువంటి రూపాన్ని తీసుకుంటుంది. కోపమో, క్రోధమో, ద్వేషమో, పగో, అసంతృప్తో, అనాసక్తతో ఏదో ఒక రూపాన్ని తీసుకుంటుంది కదా! అలాగే మనం ఇంతకు మునుపు అంటే ఇప్పుడు ఆవిడ లీల తన ధ్యాన స్థితిలో కూర్చుని ఉన్నప్పుడు ఆవిడకి సరస్వతి అమ్మవారు ఆవిడకిచ్చినటువంటి అనుగ్రహం మూలంగా ఆవిడ ధ్యానం వెంటనే కుదిరి, ఆ ధ్యానంలో ఆవిడ సరస్వతి అమ్మవారితో ఉన్నట్లుగా ఎందుకంటే ఆవిడ పక్కనే ఉన్నది. రైట్? అది కూడా ఈవిడ మనసులోకి తెలుస్తోంది. ఎప్పుడైతే ఆ సరస్వతి అమ్మవారితో కూడి ఆవిడ ఆ మరొక చిదాకాశంలోనికి వెళ్ళి, అక్కడ చూసినప్పుడు ఇంతకు మునుపు ఆవిడ ఎటువంటి వాసనలను అయితే అనుభవించిందో, అవే వాసనలతో మరొక చిదాకాశంలో ఉన్నటువంటి జగత్తు కనిపించింది. అందుకని ఇదంతా కూడా మానసికమైనటువంటి కల్పన అనంటారు. మన మనస్సు ఎటువంటి వాసనల ద్వారా అయితే మీకు ఆహ్, మనకి జడభరతుని కథ ఒకటి మనం ఒకసారి చెప్పుకున్నాం భాగవతంలో. అవునవును. లేడిగా మళ్ళీ పుడతాడు. ఆ! ఎక్సలెంట్ అండి. కదా! ఆ జడభరతుని కథ ఏమిటి? అదే కదా! అంతకు మునుపు ఒక వాసనాక్షయం ఏదైతే ఉన్నదో, ఆయన ఏదైతే చూసాడో, ఆ లేడీ ఏమైపోతుంది అనేటువంటి ఆ ధ్యాసలోనే ఆయన ప్రాణాలు వదిలేసినప్పుడు, ఆ జీవుడు ఆ లేడీలాగా మారి అంటే ఈయన ఇంతకు మునుపు వి ఆహ్, ఋషి దేహంలో ఉన్నప్పుడు ఆ జీవుడు ఆ లేడినే అనుభవించాడు. అంటే ఆ లేడీ యొక్క అనుభూతిని ఈయన చెందాడు. అరే! దానికి ఆకలేస్తుందేమో, అరే! అది స్నానం చేయలేదేమో, అరే! దానికి మామూలు వేరే క్రూర జంతువుల నుంచి ప్రాణాపాయం ఉన్నదేమో, ప్రాణగండాలున్నాయేమో అనేటువంటి ఆ అనుభూతుల్ని ఈయన అనుభవించి ఆ లేడీని కాపాడుకున్నాడు. కదా! ఇప్పుడు ఆయన మరణించిన తరువాత ఆ అనుభూతులన్నీ మరలా ఈయన రూపంలోకొచ్చినాయి. అంటే ఈ జీవుడు ఆ అనుభూతుల్ని చెందడానికి ఆ దేహాన్ని స్వీకరించున్నాడు. అయితే అది ఆ జీవుడి యొక్క చిదాకాశం. అది అంటే ఆ జీవుడు తాను సృష్టించుకున్నటువంటి ఆ కల్పనలో మరలా ప్రవేశించాడు. అంటే ఇప్పుడు
ఒకటండి. ఇప్పుడు నేను ఈ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి, ఆ తర్వాత నుంచి లోపలికెళ్దాం. ఇప్పుడు నేను ఒక రంగు చూస్తున్నాను. అది నాకు ఆకుపచ్చ అనేటువంటి రంగు అనుకోండి. ఈ కంటికి, ఈ దేహంలో ఉన్న కంటికి ఆ ఆకుపచ్చ అనేటువంటి రంగు ఒక వర్ణంలో కనిపించొచ్చు. అలానే మీ దేహంలో ఉన్నటువంటి నేత్రాలకి ఆకుపచ్చ అనేటువంటి రంగు నేను అనుకున్నటువంటి వర్ణంలో కనిపించొచ్చు. మీరు లేకపోతే నేను అనుకోకుండా మీరు అనుకున్నటువంటి వర్ణంలో కనిపించొచ్చు. కానీ నేను దానిని ఆకుపచ్చ అని అంటున్నాను. మీరు దానిని ఆకుపచ్చే అంటున్నారు. కాబట్టి మనం ఇది ఆకుపచ్చ అనంగానే మీరెళ్లి దాన్ని తీసుకుంటున్నారు. నేను ఈ ఆకుపచ్చ అనంగానే దాన్ని అందుకోగలుగుతున్నాను. అంటే నేననేది చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా దృష్టిలో, నా దృక్కోణం, నా పర్స్పెక్టివ్‌లో ఈ ప్రపంచం ఎలా కనపడుతోంది అని అనుకుంటున్నానో, మీ దృష్టిలో, మీ పర్స్పెక్టివ్‌లో ఈ ప్రపంచం ఏ రకంగా కనబడుతోంది అనేది మీ పర్స్పెక్టివ్ ప్రకారం డిపెండ్ అయ్యింది. అంటే నేను చెప్పేదేంటంటే, ఇది భౌతికమైన ప్రపంచమే కాదు, మానసికమైనటువంటి ప్రపంచం కూడా. అంటే భౌతికంగా ఉన్నటువంటి వస్తువు మీకు మానసికంగా ఎలా కనిపించాలి అని మీరు ఎలా అనుకున్నారు అంటే ఈ జీవుడిలో ఉన్నటువంటి వాసనా క్షయం, వాసనా క్రమం, వాసన క్షయం కాదు, వాసన క్రమం ప్రకారం ఈ జీవుడు దాన్ని చూడగలుగుతున్నాడు. ఓకే. సో, అంటే ప్రతి ఒక్కరికి కూడా భౌతికమైన ప్రపంచం ఒకటే అయినా, మానసికమైనటువంటి దృష్టి, ఆ మానసికమైన దృష్టి ద్వారా చూస్తున్నటువంటి మానసికమైనటువంటి ప్రపంచం వేరేదే. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు గూడా మరి. ఎందుకంటే, నాకు ఒకడు మంచిగా కనిపిస్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క స్వభావం నాకు మంచిది అని నాకు అనిపించొచ్చు. కానీ, మీ దృష్టిలో అదే వ్యక్తి యొక్క స్వభావం నాకున్నటువంటి పర్స్పెక్టివ్ కన్నా డిఫరెంట్‌గా ఉండొచ్చు. వాడు చెడ్డవాడు కావచ్చు. లేదా వాడు నేననుకుంటున్నటువంటి మంచితనం కన్నా వాడింకా గొప్ప గుణవంతుడు గావచ్చు, లేకపోతే దుర్మార్గుడు గావచ్చు, లేదా మరొకటేదైనా కావచ్చు. అంటే ప్రతి ఒక్కరిది కూడా ఆ మానసికమైన ప్రపంచం, కల్పనామయమైనటువంటి ప్రపంచం వేరు వేరు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్ అని మనం మామూలుగా మాట్లాడేస్తామే. ఆ ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్ ఏంటంటే మానసికమైన ప్రపంచం. ఆ మానసికమైన ప్రపంచం ప్రతి ఒక్కళ్ళకి వేరు వేరుగా ఉంది. అది అంటే ఇప్పుడు ఆ సృష్టి, ఆ మానసికమైన సృష్టి ఎవరు చేశారు? మీలో ఉన్న, లేకపోతే నాలో ఉన్న, మనలో ఉన్న జీవుడు చేస్తున్నాడు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి జీవుడు వాడు ఎలా చూడదలుచుకున్నాడు అనేటువంటి దృక్కోణంలో ఇప్పుడు అందుకని వాడు అనేప్పటికి నేను ఫస్ట్ పర్సన్‌లోకొచ్చా. నేను ఎలా చూడదలుచుకున్నాను, నాకు ఈ ప్రపంచం నా మానసికమైన దృష్టి ప్రకారం కనిపిస్తున్నది. ఈ దృష్టి ఎప్పుడు నశిస్తుంది? అంటే నా మానసికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ వాసనలు క్షయమైపోయిన తరువాత మాత్రమే అది నశిస్తుంది. అంటే నా వాసన క్షయం అవ్వాలి అంటే నా మనస్సు క్షయం అవ్వాలి. అప్పుడు మాత్రమే ముక్తి అనేది లభిస్తుంది. ఈ మాట నేను చెప్పలా. రాబోయే రాబోయే ఇంకొక శ్లోకంలో అమ్మవారు చెప్తారు. అందుకని దానికి దీనికి ఇక్కడికొచ్చాం కదా అని చెప్పి లింక్ పెట్టి చెప్తున్నాను. ఓకే. ఈ భ్రాంతి ఇక్కడ అమ్మవారు ఇంకోటి భ్రాంతిరేవ మనంతేయం చిద్వ్యోమ వ్యోమ్ని భాసురా అపకుడ్యా జగన్నామ్ని నగరి కల్పనాత్మిక. ఇదం జగదయం సర్గః స్మృతిరేవేతి జృంభతే దూరకల్ప క్షణాభ్యాస విపర్యాసైక రూపిణి.
విపర్యాసైక రూపిణి. అమ్మవార్లు అంటున్నారు, లీలా ఈ భ్రాంతికి ఒక కల్పిత నగరం వలె, అంటే మనం కల్పించుకున్నటువంటి ఒక నగరంలాగా, దానికి మూలం అంటూ ఏమీ లేకపోయినా అది ఆ చిదాకాశంలో ఉన్నది. పిదప ఈ నీ భ్రాంతి ఏదైతే ఉందో, ఆ భ్రాంతి ఏం చేస్తుంది? ఇది జగత్తు, ఇది సృష్టి, ఇది కాలం, ఈ కాలంలో ఇది క్షణం, ఇది కల్పం, ఇది దగ్గర, ఇది దూరం, ఇది కొండ, ఇది లోయ, ఇది నీరు, ఇది ఆమ్లం అనేటువంటి భేద దృష్టిని సృష్టిస్తుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఒక భ్రాంతిలోనే జరుగుతుంది. భ్రమగా జరుగుతుంది. ఈ భ్రమ ఎందుకు జరిగింది? ఎందుకు కలిగింది? అంటే ఇది ఇంతకు మునుపు మనం చూసున్నటువంటి స్మృతి కారణంగా, ఇంతకు మునుపు మనకి అనుభవమైనటువంటి అనుభూతుల కారణంగా దీన్ని విడివిడిగా చెప్తున్నాం. ఇది కొండ, ఇది లోయ. అంటే ఇది ఎవరు ఎవరు చెప్పారు నాకు? ఇది ఎత్తుగా ఉంది, ఇది లోతుగా ఉన్నది కాబట్టి ఇది ఎత్తుగా ఉన్నది కాబట్టి దీన్ని కొండ అని పిలువు. ఇది లోపలగా ఉన్నది కాబట్టి, లోతుగా ఉన్నది కాబట్టి దీన్ని లోయ అని పిలువు. అంటే ఎక్కడో ఒక చోట ఈ మనస్సు మీదకి రుద్దబడినటువంటి ఒక భావన. ఓకే. ఈ అనుభూతాలైనటువంటివి, లేకపోతే అదే అనుభూతులైనటువంటివి గాని, అనుభూతి చెందనటువంటి గాని, ఈ స్మృతులు 2 కూడా ఇవన్నీ ఏమిటి అంటే కారణరహితమైనటువంటి చిద్రూపాల్లోనే ఉన్నాయి. అంటే చిద్రూపం కారణరహితం. దానిలో ఇవన్నీ ఉన్నాయి. అందుకని మనకి చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అంటాము. చిద్రూపి అమ్మవారు చిద్రూపం. అంటే చైతన్యమే రూపంగా, చిత్ మాత్రమే రూపంగా కలిగినటువంటి వారు. ఓకే. అలానే పరమేశ్వరుడిని అంటే మనం మన యొక్క సౌలభ్యం కోసం భగవంతుడికి జెండర్ డెఫినిషన్ చేశాం గానీ, అమ్మవారు, అయ్యవారు, సీతమ్మ వారు, రాముల వారు, లేకపోతే దుర్గమ్మ వారు, శివుడు, పార్వతీ అమ్మవారు అని మన సౌలభ్యం కోసమే ఒక జెండర్ డెఫినిషన్ మనం చేసుకున్నాం కానీ, అదంతా కూడా చైతన్యమయమైనటువంటి ఒక ఆకృతి, ఒక రూపం. ఆకృతి అంటే మళ్ళీ ఒక ఫిజికల్ ఫార్మ్ అని కాదు. ఒక వస్తువు ఏదో ఒకటి చెప్పాలి. దాని ఏదో ఒక రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ ఇవ్వటం కోసం, దేనికి ఇస్తున్న శూన్యం కోసం ఒక శూన్యమైనటువంటి ఒక వస్తువు కోసం రిఫరెన్స్ ఇచ్చుకుని దానికెళ్తూ చెప్తుంది. అది చిద్రూపం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి నానానుభూతానుభూతా చ జ్ఞప్తిరిక్తం ద్విరూపిణి పూర్వకారణ రిక్తైవ చిద్రూపైవ ప్రవర్తతే. ఈ అనుభూతాలు, అననుభూతాలు అయినటువంటి స్మృతులు, అంటే మనం ఇంతకు మునుపు అనుభవించినవి, అనుభవించాలనుకున్నవి, అనుభవించలేకపోయినవి అయినటువంటి ఈ స్మృతులు ఏవైతే ఉన్నాయో, ఈ జ్ఞాపకాలు, అంటే తెలుసుకోవాల్సింది. జ్ఞాపకం అంటే తెలుసుకున్నటువంటిది. అంటే మన మనసులో నిక్షిప్తం అయిపోయింది. దాని యొక్క ఏం తెలుసుకున్నాం అంటే, ఆ తెలుసుకున్న విషయం యొక్క అనుభూతి మన మనసు మీద ముద్రపడింది. అది జ్ఞాపకం అయింది కదా. సో ఆ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఆ చిద్రూపంలోనే ఉన్నాయి. చిద్రూపంలోనే వెలుస్తూ ఉన్నాయి అంటూ అమ్మవారు ఒక మనం ఇంతకు మునుపు ఏ మాటైతే చెప్పుకున్నామో అదే మాటని అమ్మవారు ఈ మాట చెప్తున్నారు. అత్యంత విస్మృతం విశ్వం మోక్ష ఇత్యభిధీయతే ఈప్సితానీప్సితే తత్ర నస్తః కాచన కస్యచిత్. నస్తః కాచన కస్యచిత్.
నువ్వు మోక్షం అని ఏదైతే అని అనుకుంటున్నావో, ముక్తి అని ఏదైతే అని అనుకుంటున్నావో అదేమిటి అంటే, ఈ సంసారము, లేకపోతే ఈ మనస్సు, ఈ వాసన ఇవన్నీ కూడా పూర్తిగా నీ కనుమరుగైపోవటమే. అంటే నీవు విస్మరించేవి. ఇవన్నీ కూడా అసలు నీకు అనుభూతి కాకపోవటం మాత్రమే ఇది ముక్తి. అందుకని మన పెద్దవాళ్ళు ఆహ్, మహర్షులు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు రమణ మహర్షి గారుంటారు. ఆయన ధ్యాన స్థితిలో కూర్చున్నారు అంటే, రోజులు, నెలలు, సంవత్సరాలు ఎలా గడిచిపోయావో తెలీదంటారు. ఎందుకంటే ఆయన ఆ స్థితిలో ఒక ఈ సంసారానికి సంబంధించినటువంటి, ఈ భౌతికమైనటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి ఎటువంటి వాసనలు ఆయనలో లేవు. ఆ సమయాన. అంటే తర్వాత కూడా లేవా అంటే ఆయనలో లేవు. కాపోతే మరి ఆయన భౌతికంగా తిరుగుతున్నారు గదా! భౌతికంగా గాలి పీలుస్తున్నారు గదా! భౌతికంగా ఆహారం తీసుకుంటున్నారు గదా! భౌతికంగా నీళ్లు తాగుతున్నారు గదా! భౌతికంగా మిగిలిన కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు కదా! అనే విషయాలు మనం మాట్లాడుకుంటే, అది ఆ దేహ ధర్మం. ఆ భౌతికమైనటువంటి ప్రపంచంలో దేహ ధర్మం మాత్రమే. ఆ దేహ ధర్మాన్ని ఆయన ఆ దేహంలో ఉండి కొనసాగించారు. అంతకు మించి ఆ దేహ ధర్మానికి సంబంధించి ఆయనలో ఎటువంటి వికారము లేదు. ఆయన జీవన్ముక్తుడు. అందుకనే ఒకసారి మనకి ఇనీషియల్‌గా మనం చెప్పుకుంటే రాములు వారు శుకుల వారినిను, వ్యాసుల వారిని అడిగినప్పుడు, శుకుల వారు విదేహముక్తి, సదేహముక్తి అనే ప్రశ్న రాములు వారు అడుగుతారు. అడిగితే వ్యాసుల వారి గురించి చెప్తూ ఆయన విదేహముక్తి అయినా, సదేహముక్తి అయినా 2 ఒకటే అనంటారు. వాళ్ళు వశిష్ఠ మహర్షి. సో, రమణ మహర్షి గారు కూడా అటు విదేహముక్తి అంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఈ దేహ స్పర్శ, దేహ స్పృహ ఎటువంటి లేదో ఆ సమయంలో అది విదేహముక్తి. ఆ తర్వాత ఆయన ఆ ధ్యానం నుంచి బయటికి వచ్చి ఈ ప్రపంచంలో ఎలా తిరిగారో అది సదేహముక్తి. ఆయన యొక్క ముక్తి భావనలో ఎటువంటి ఇది లేదు. ఇక్కడ అమ్మవారు చెప్పినటువంటి ఈ శ్లోకం కూడా అదే, అంటే ఈ మాట కూడా అదే. అత్యంత విస్మృతం విశ్వం మోక్ష ఇత్యభిధీయతే ఈప్సితానీప్సితే తత్ర నస్తః కాచన కస్యచిత్. అత్యంతాభావ సంపత్తిం వినా హంతా జగత్స్థితేః అనుత్పాదమయీ హ్యేష నో నోదేత్యేవ విముక్తత. అహం అనేటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానం మూలంగా దానిని అనుసరించి వచ్చేటువంటి ఈ దృశ్య జగత్తు యొక్క అనుభూతులని, వాటి యొక్క అభావాన్ని తెలియకపోతే ఈ ముక్తి లభించదు. అంటే నేను, నా కుటుంబం, నా పరివారం, నా ఉద్యోగం, నా ఉద్యోగంలో నేను పెంచుకోదలుచుకున్నటువంటి కెరియర్, లేదంటే నా చుట్టూ ఉన్నటువంటి బంధువులు, నా తల్లిదండ్రులు, నా మిత్రులు, నా స్నేహితులు అంటూ అనేకానేకమైనటువంటి నా, నా, నా అనేటువంటి తగిలించుకుంటూ వెళ్తున్నాను. వీటికి సంబంధించినటువంటి వాటి యొక్క అభావ స్థితిని, అంటే అవి లేనటువంటి, అవి కూడా లేవు, అవి కూడా ఒక కల్పన మాత్రమే అనేటువంటి స్థితిని నేను అనుభవించకపోతే, నువ్వు ముక్తి, మోక్షం ఏది కావాలని నువ్వు అడుగుతున్నావో అది నీకు లభించదు. ఎప్పుడైతే వీటి యొక్క అభావ స్థితే సత్యం అని తెలుసుకుంటామో, ఆ సత్యాన్ని అనుసరించి వెళ్తామో అది మాత్రమే ముక్తి. ఎందుకంటే ఇక్కడ రజ్వాం సర్పభ్రమః సర్పశబ్దార్థాసంభవం స్థితం అనుత్పాదమయం త్యక్త్వా శాంతోపి న శామ్యతి. రజ్వాం సర్పభ్రమః, ఒక తాడు మన చీకట్లో నడుస్తున్నప్పుడు ఒక తాడు కాలికి తగిలినప్పుడు దాన్ని ఒక నిమిషం
ఊహించుకుని ఇది పామేమో అని మనం భయం పడి, ఆ తరువాత ఆ వెలుతురులో ఒక టార్చ్ లైట్ వేసుకొని వెలుతురులో చూస్తే ఇది పాము కాదురా బాబు ఇది తాడే అనేటువంటి విషయం తెలిసిన తర్వాత నాలో అంతకు మునుపు అనుభూతి చెందినటువంటి భయం పోయి దాని స్థానంలో ఒక ధైర్యం వచ్చి ఎలా వచ్చిందో, అంటే ధైర్యం ఎలా కలిగిందో, అంటే ఇప్పుడు ఆ తాడు అని అనుకున్నప్పుడు ఆ తాడు తగిలినప్పుడు పాము అనేటువంటి స్పృహ నాకు ఎక్కడ కలిగింది? మనసులోనే కలిగింది కదా! నా మనోదృష్టికి కలిగిందది. ఇది పామేమో అనేటువంటి దృష్టి మన మనోదృష్టికి కలిగింది. ఆ మనోదృష్టికి అంతకు మునుపు అది పాము అని ఎలా తెలుససలు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. అంటే వాడిలో ఒక పూర్వ స్మృతి ఉన్నది. వాడికి తెలుసు. పాము అంటే ఇలా ఉంటుంది. దాన్ని పట్టుకుంటే ఇలా మెత్తగా ఉంటుంది. లేకపోతే ఇలా చల్లగా ఉంటుంది. ఇలా మెలికలు తిరిగి ఉంటుంది. ఇది నేల మీద పాకుతూ వెళ్తుంది. అది కరిస్తే నాకు విషం ఎక్కుతుంది. ఆ విషం ఎక్కితే నాకు ఈ దేహానికి మృతి కలుగుతుంది. ఆ మృతి భయంకరంగా ఉంటుంది. అంటే ఆ అనుభూతి భయంకరంగా ఉంటుంది. అందుకని నాకు పావంటే భయం అని ఎప్పుడైతే నా మనస్సులో అది ఆ అనుభూతి కలిగినదో, ఆ అనుభూతి కలిగినప్పుడు నేను వెళ్ళి ఆ పొరపాటున ఆ తాడు మీద కాలు వేసినప్పుడు, ఆ కాలు మీద నాకు ఇంత ఆలోచన కలిగిస్తుంది కదా ఇప్పుడు. ఇది పామేమో అన్న ఒక్క క్షణంలో ఎంత ఆలోచన కలిగింది. అంత భయం కలిగింది. ఒక్కసారిగా అమ్మో! అని ఒక్క ఉలికిపాటుతో కాలు ఎగిరి దూకుతా నేను. ఒక 2 మీటర్ల అంత మునుపు లాంగ్ జంపులు కూడా చేయటం చేత గాని నాకు, ఎప్పుడైతే ఈ భయం కలిగిందో, ఒక్కసారిగా లాంగ్ జంపులు, హై జంపులు అన్నీ చేసుకుంటూ వెళ్తా. ఎందుకని? అంటే అంతకు మునుపు ఉన్నటువంటి ఆ జ్ఞాపకం, ఆ స్మృతి ఒక అనుభూతిని నాకు మనస్సుకి కలిగించింది. ఎప్పుడైతే అది కాంతిలో తెలిసిందో, అంటే అది తాడు అని అర్థం దాని మీద ఆపాదించబడనంత వరకు కూడా ఆ భయం కలిగింది. ఎప్పుడైతే అది తాడు కాదురా, అది పాము కాదురా, అది తాడు అనే అర్థం నాలో, అంటే ఎప్పుడైతే ఈ మనోదృష్టికి తెలిసిందో, ఇక నాలో ఆ భయం అనేది ఉండదు. అలా అని అర్థశాంతో న శాంతోऽసౌ సಮೇత్యర్థతయా పునః ఉదేత్యేక పిశాచాంతే పిశాచోऽన్యో హ్యధీమతః. అంటే సేమ్ ఇంతకుముందు పామును, తాడు ఎలా అర్థమైతే చెప్పుకున్నాము. దేనినైతే నేను చూసి అమ్మో! దెయ్యాలుంటాయేమో, పిశాచాలుంటాయేమో, భూత ప్రేత ఇవన్నీ ఉంటాయేమో, బేతాళుంటారేమో, ఇవన్నీ కూడా నాకు నేను స్వయంగా అనుభూతి చెందవచ్చు. లేదా ఎవరైనా చెప్పటం మూలంగా, వాళ్ళని నేను నమ్మటం మూలంగా దాన్ని నేను అనుభూతి చెందొచ్చు. అంటే బేసిక్‌గా అయినదేంటంటే ఇదంతా కూడా ఒక పూర్వ స్మృతి లాంటిది. అంటే ఇంతకు మునుపు నాకు కలిగినటువంటి ఒక జ్ఞాపకం, ఒక జ్ఞప్తి. అరే! దాని నుంచి ఇవన్నీ విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పుడైతే ఇవైతే ఏమీ లేవు, దాని యొక్క తత్వం ఇది అని నాకు తెలుస్తుందో, అంటే తత్త్వం కదా! అది నువ్వే అంటే అది నువ్వే అంటే ఎలా చెప్తాం? దాని యొక్క అనుభూతిని నువ్వు చెందినప్పుడు దాని యొక్క అనుభూతి అంటే దాని యొక్క ప్లేస్‌లోకి నువ్వు వెళ్ళి, దాని యొక్క అనుభూతిని నువ్వు చెందినప్పుడు, అప్పుడు అది నువ్వే అనేటువంటి ఆలోచన వస్తుంది. తత్త్వం, తత్వమసి కదా! అనేటువంటి అది నువ్వే అయ్యున్నావు. ఏదయ్యున్నావు? అంటే నీ మనస్సు అంతకు మునుపు తాడి మీద కాలేసినప్పుడు కలిగినప్పుడు ఆ భయం కలిగిందే, ఆ భయంలో ఏం కలిగింది? అంటే ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాం గదా! పాము పట్టుకుంటే చల్లగా ఉంటుంది. దాని మెలికలు తిరుగుతూ ఉంటుంది. దాని కూరలుంటాయి. దాని మీద కాలేసామంటే అది కాలు మీద కరుస్తుంది. కరిచినప్పుడు దాని విషం నా శరీరంలోనికి ఎక్కుతుంది. అది నా శరీరంలోండి ఆ రక్తాన్ని విరిచేసి ఈ ఈ దేహాన్ని
దేహానికి మృతిని కలిగిస్తుంది. ఇంత ఆలోచన నాలో ఒక్క క్షణంలో కలిగింది. అంటే ఆ క్షణంలో నేను పావునైపోయాను కదా! దాని యొక్క తత్వాన్ని నేను తెలుసుకున్నాను కదా! ఆ క్షణంలో నేను దాని యొక్క తత్వం, అది నేనే, అది నువ్వే అనేటువంటి ఆ ఆలోచనలోకెళ్ళిపోయింది నా మనసు. వెళ్ళిపోయి ఇంత వికారాన్ని ఆలోచించేసింది. ఎప్పుడైతే ఆహ్, దాని యొక్క విషయం తెలిసిందో రైట్. ఏదైతే అవి ఇప్పుడైతే అది కాదు అనేది గూడా ఒక స్మృతే కదా! తాడు అనేది అయితే తాడు మనల్ని కరవదు. తాడు అనేది ఇలా కొబ్బరి నారతోనో, ఇంకో దాంతోనో, జనుము నారతోనో పేనుతారు. అది పొడుగ్గా ఉంటుంది, సన్నగా ఉంటుంది, లావుగా ఉంటుంది, ఏదైనా మెత్తగానే ఉంటుంది. దానికి దీనికి పోలిక ఏర్పరిచింది ఇప్పుడు నాకు నా మనసు. ఏర్పరిచి ఒకదానిదైతే భయం అని ఒక దానిని చూపించిందో, రెండవ దానిని ధైర్యం అని చూపించగలిగిందో, ఎప్పుడైతే నాకు దాని యొక్క విషయ పరిజ్ఞానం కలిగిందో, తెలిసిందో, ఆ తెలిసిన తరువాత దేని మీదకైతే నాకు ధైర్యం కలుగుతుంది అనేటువంటి విషయం కలిగిందో, విషయం తెలిసిందో, అప్పుడు దాని మీద నాకు అంటే ఆ తత్వం ఈ రెండింటి యొక్క తత్వాలు తెలిసిపోయినాయి నాకు. పాము యొక్క తత్వము అయ్యాను, తాడు యొక్క తత్వము అయ్యాను నేను. రజ్జు యొక్క తత్వం అయ్యాను నేను. ఆ తత్వం అయ్యి, అసి నువ్వే అయ్యావురా! ఆ 2 కూడా నువ్వే. ఈ తత్వమసి తెలిస్తే అది నీ ముక్తికి కారణమవుతుంది. ఓకే. సంసారశ్చాయమా భోగి పరమేవేతి నిశ్చయః కారణాభావతో భాతి యదిహా భాతమేవ తత్. ఎందుకంటే ఈ సంసారంలో ఉండేటువంటి రజ్జు సర్ప భ్రాంతిని తొలగిపోతే అప్పుడు ఏదైతే ఉన్నదో ఆ శూన్యత్వమే సంసారం అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఇక అదే ముక్తి. సో, లీల ఇప్పుడు మరలా ఇలా అడుగుతున్నారు. అమ్మా, పూర్వ సంస్కారమే ఈ సృష్టికి కారణం అని గ్రహించాను. రమణి గారు మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది కదా! పూర్వ సంస్కారమే అంటే ఇంతకు మునుపు నేను ఎటువంటి ఆలోచనలతో, ఎటువంటి జ్ఞానంతో, జ్ఞాపకాలతో, జ్ఞప్తులతో ఉన్నానో అదే ఈ సృష్టికి కారణం. ఇందాక జడభరతుని కథ కూడా అదే మనకి. బ్రాహ్మణుని యొక్క అంటే ఆ వశిష్ఠుడు, అరుంధతి యొక్క సృష్టికి కారణమైనటువంటి ఆ సంసారం ఎక్కడి నుంచొచ్చింది? మరి దానిని నేనెప్పుడూ అనుభవించలేదే. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ తెలిసింది? ఆ వశిష్ఠుడు, అరుంధతి అనేటువంటి ఇద్దరు బ్రాహ్మణ దంపతులు. వశిష్ఠుడు నేను రాజుని కావాలనుకున్నాను కాబట్టి అదే రాజుగారి ఆహార్యము, ఆభరణాలు, ఆయన పరివారము, ఆయన యొక్క రాచమర్యాదలు ఇవన్నీ చూసి అబ్బా! ఎంత బావున్నాయి అని అనుకుని, ఆయన వాటినే ఆలోచిస్తూ ఆయన వెళ్ళిపోయి, ఆయన సృజించుకున్నటువంటి ఆ సంసారంలో ఆయన రాజైపోయి, ఆ రాజు వెనకాల ఈవిడ భార్యగా వెళ్ళిపోయి, ఆ అరుంధతీ దేవి ఈవిడ భార్యగా వెళ్ళి, అక్కడ లీల అనే పేరుతో ఉండి, అక్కడ మళ్ళా ఆ పూర్వస్మృతి ప్రకారమే ఈ అవ అవ ఈ అరుంధతి ఏదైతే కోరుకున్నదో అదే కోరికని ఆవిడ అమ్మవారిని కోరుకుని, మరలా ఆ రాజుగారు మరణిస్తే మరలా ఈ లీల మరలి అమ్మవారి దగ్గరికెళ్తే, అమ్మవారు మళ్ళా వచ్చి, "అమ్మా ఇదిగో పదా నీకు చూపిస్తా నీ పూర్వస్మృతి ఏంటో" అని చెప్పి తీసుకెళ్తే, అక్కడ మళ్ళీ ఆ మూడో చిదాకాశంలో ఈ రాజుగారు మళ్ళా రాజుగారుగా ఉండటం, అక్కడ మళ్ళీ ఆవిడ ఈ పరివారాన్నంతా చూడటం, ఆ పరివారం అంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళటం ఇదంతా చూసి అంటే ఇంత వెళ్ళిందో, ఇప్పుడు ఈ లీల ఏమడుగుతుందంటే, ఈ వశిష్ఠుడు, అరుంధతి రావడానికి కారణమైన సంసారం ఎక్కడి నుంచొచ్చింది? షీ ఈస్ గోయింగ్ బ్యాక్.
సరే మేమిద్దరం వశిష్ఠుడు అరుంధతి యొక్క సంసారం నుంచి వచ్చామని చెప్పావు. మరి వాళ్ళిద్దరూ ఉన్నటువంటి సంసారం ఎవరి మనోనిరత నుంచి వచ్చింది? ఎవరి యొక్క సృష్టి నుంచి వచ్చింది? ఎవరి యొక్క ఆలోచనలో నుంచి వచ్చింది? అంటే ఇప్పుడు ఈ సృష్టిలన్నింటికీ మూల కారణం అక్కడికి తీసుకెళ్తున్నారు అమ్మవారు. అమ్మవారు ఇలా అంటున్నారు, శ్రీదేవి ఉవాచ అని, పితామహ స్మృతిస్తత్ర కారణం తస్య న స్మృతి పూర్వం న సంభవత్యేవ ముక్తత్వాత్ పదజన్మనః ముక్తత్వాత్ పద్మజన్మనః. పితామహ స్మృతిస్తత్ర కారణం తస్య న స్మృతి పూర్వం న సంభవత్యేవ ముక్తాత్వాత్ పద్మజన్మనః. పూర్వం న సంభవత్యేవ స్మరణీయమితి స్వయం. పూర్వం న సంభవత్యేవ స్మరణీయమితి స్వయం. పద్మజాదిత్వమాయాతి చైతన్యస్య తథా స్థితేః. అభూవమహమిత్యన్యః ప్రజానాథ ప్రజాపతేః. కాకతాళీయవత్ కశ్చిత్ భవతి ప్రతిభామయః. ఇక్కడ అమ్మవారు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇలా ఇప్పుడు ఈ వశిష్ఠుడు అరుంధతి ఉన్న ఆ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సరే ఆవిడ ఏదో కథ చెప్పచ్చు. ఆ కథ నుంచి మళ్ళీ ఈవిడ అడగచ్చు కదా లీలా, మరి వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ కథ అడగచ్చు. ఇలా వెనక్కి 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 వెళ్తుంటే ఎక్కడ అచ్చులుగా ప్రారంభమైనది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అమ్మవారు. పితామహ స్మృతిస్తత్ర కారణం తస్య న స్మృతి. అమ్మా, పూర్వం న సంభవత్యేవ ముక్తత్వాత్ పద్మజన్మన. మృతికి పిమ్మట దృశ్యము అగుపడుటకు కారణం సంస్కారం కాదు, అది సృష్టి యొక్క స్మృతియే కారణం. నీ యొక్క జ్ఞాపకాల ద్వారా ఒక సృష్టి జరిగింది. మరి ఇలా వెనక్కి 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 వెళ్తూ ఉంటే ఎక్కడో ఒక చోట జరిగింది అని అంటున్నావు కదా, ఆ బ్రహ్మ అంటే సృష్టికర్త కాబట్టి మనం బ్రహ్మ అనుకుంటాం కాబట్టి ఆ బ్రహ్మ అనుకుందాం, ఎందుకంటే అక్కడ ఆరిజిన్ అనుకున్నాం. ఆ బ్రహ్మ ముక్తుడగుట వలన అతనికి పూర్వస్మృతి లేదు. అందువలన ఈయది కారణం కాజాలదు. స్రష్ట యొక్క పూర్వ శరీరమునకు కారణమగు మాయయే చైతన్య సంపర్కమున తన ప్రజాపతిగా మారుచున్నది. ఇట్లు ఆ ప్రజాపతి నుంచి అంటే మాయ నుంచే ప్రజాపతి జన్మిస్తున్నాడు. అలా అతనికి నేను ప్రజాపతిని అనేటువంటి జ్ఞానం మాత్రమే కలుగుతోంది, కానీ అందులో ఏమున్నది, ఆయన వెనకాల ఏమున్నది, ఇక్కడ మరలా మీరు ఆలోచించుకుని చూస్తే మనం భాగవతంలో ఒక కథలో బ్రహ్మగారి సృష్టి జరిగినప్పుడు బ్రహ్మగారు ఏమంటారు, నేను ఒక కమలం నుంచి పుట్టాను అనేటువంటి ఆలోచన ఆయనకు అక్కడ తగిలింది కదా. రైట్, నేను కమలం నుంచి పుట్టాను అంటే ఒక చోట నుంచి పుట్టాను, నా యొక్క పుట్టుకకి కారణం ఏమిటో నాకు తెలియలేదు. నేను ఆ కమలం యొక్క తూడులో కింద దాకా వెళ్ళాను, కానీ దాని యొక్క అంతం నాకు కనిపించలేదు. సరే, నేను మరలా పైకి వచ్చి ఆ కమలంలో కూర్చుని ఉండంగా చుట్టుపక్కల నాకు తపా తపా అనేటువంటి శబ్దం వినిపించింది. ఎప్పుడైతే తపా తపా అనే శబ్దం వినిపించిందో తపస్సు చేయమంటున్నారు ఎవరో అనేటువంటి ఆలోచన కలిగి నేను తపస్సుకి కూర్చున్నాను. ఈ తపస్సుకి కూర్చోవటం మూలంగా నేను అలా కొన్ని 100 దివ్య సంవత్సరాలు నేను తపస్సు చేశాను. తర్వాత కొన్ని సంవత్సరాలు నేను తపస్సు చేశాను. ఆ తపస్సు చేయటంతో నన్ను ఎవరో సృష్టి చేయమన్నట్టుగా నాకు అనిపించింది. ఇదంతా కూడా మనకి భాగవతంలో బ్రహ్మగారి యొక్క సృష్టి క్రమ వర్ణన ఇలా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దానికి ఈ యోగ వశిష్టానికి మన లింక్ పెట్టుకున్నట్టే ఏమొస్తుంది? బ్రహ్మగారు నేను అనే ఆలోచన కలిగింది ఆయనకి ఫస్ట్ కదా. ఎక్కడైతే నేను అనే ఆలోచన అహం జ్ఞానం అంటారు దీన్ని. అహం భావం కాదు, అహంకారం కాదు, అహం జ్ఞానం.
అహం అనేటువంటి స్మృతి నాకు కలిగిందో, ఇప్పుడు అంటే అక్కడ నుంచి మొదలయ్యి ఆయన నేను చుట్టూ చూసాను ఎవరు లేరు అంటే అక్కడ ఒక రకమైనటువంటి ఒక 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 శూన్యతే అనుకోండి. ఒక రకమైనటువంటి ఆకాశ స్వరూపమే అనుకోండి. దాని నుంచి ఆహ్, నేను దేని మీదైతే ఉన్నానో దానిని ఆధారంగా చేసుకొని కిందకి వెళ్ళాను. నాకు ఆ తామర తూడు అని మనం అనుకుంటాం. ఆయనకి తెలీదు ఆ సమయంలో. అదేంటి నేను అనే ఆలోచన ఉంది కాబట్టి ఆవిడ. నేను కిందకెళ్ళాను. అంటే కింద, పైన అనేటువంటి ఒక విస్తారం తెలుస్తుంది ఆయనలో. అంటే ఆ ఒక్క ఆలోచన క్రమం ఎలా మారుతుందో చూడండి. ఫస్ట్ నేను అనే భావన కలిగింది. అక్కడి నుంచి ఒక విస్తార విస్తారం కలిగినటువంటి ఒక శూన్య ప్రదేశం కలిగింది. అందులో నేను చరించగలను అనేటువంటి ఆలోచన కలిగింది. కిందికి, మీదికి వెళ్ళాను అనేటువంటి ఆలోచన కలిగింది. అక్కడ ఎవ్వరూ లేరు అంటే ఇంకొకళ్ళ కోసం వెతుకుతున్నాను అనే ఆలోచన కలిగింది. ఇప్పుడు ఒకళ్ళ కోసం వెతుకుతుంటే ఎవరూ లేరు అనన్నప్పుడు అక్కడి నుంచి పైకొచ్చి కూర్చుండంగా ఎక్కడో తపా తపా అనేటువంటి శబ్దాలు వినిపించినాయి. అంటే అక్కడ అంటే మనకేంటంటే ఇంకా భాగవతంలో ఎలా ఉంటుందంటే, ఈ జలధిలో అంటే ఆహ్, ప్రళయం అంతా జరిగిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆహ్, కాస్మిక్ ఓషన్ అంటాం. దాన్ని జలధి అంటాం గదా! ఆహ్, ఆహ్, ఆ సముద్రంలో ఎక్కడో నీటి బుడగలు అలా టపా టపా అనే శబ్దం ఇస్తే, ఆ శబ్దం నుంచి నేను తపా తపా ఎవరో నన్ను తపస్సు చేయమంటున్నారు అనేటువంటిది చీకట్లో ఏం కనిపించట్లా. రైట్. మొత్తం అంతా పూర్తిగా ఆహ్, హ్మ్. వెలుగు అనేది లేకుండా ఉన్నది గాబట్టి, ఆ శబ్దం వినిపిచ్చింది. అంటే శబ్దం వినిపించింది అంటే, సమ్ మీడియం ఈస్ దేర్ వాయువు. కరెక్ట్. అలా ఆ మీడియం ద్వారా ఆయనకి వినిపించింది. వినిపించి నేను తబా తబా అనే శబ్దం వినిపించి ఎవరో నన్ను తపస్సు అంటే ఇప్పుడు ఇక్కడ తపస్సు ఎవరో నన్ను తపస్సు చేయమనంటే అసలు ఆ తపా తపా అనే శబ్దానికి అర్థం ఏది? అర్థం ఇది. ఎవరో నన్ను తపస్సు చేయమంటున్నారు అనంటే అది పూర్వస్మృతి. కదా! ఆ పూర్వస్మృతి ప్రకారం ఆయనకి తపస్సు చెయ్యాలి అనంటే ఎవరో ఇది ఏదో తపస్సు చెయ్యాలి కాబట్టి అహా! సారీ తపా తపా అనే శబ్దం అంటే తపస్సు చేయమంటున్నారంటే ఒక చోట మగ్నులమై కూర్చుని దాని గురించే ఆలోచించటం తపస్సు. అంటే ఈ విషయం దానికి ఆయనకెలా తెలిసింది మరి? ఒక్కడే ఉన్నాడు గదా! చుట్టూ చూసాడు గదా! ఎవడు లేడు గదా! మరి దానికంతా అర్థం ఎలా తెలిసింది? అంటే అది ఆయన యొక్క పూర్వస్మృతి. అంటే ఈయన ఎవరైతే ఆ ఆ బ్రహ్మలాగా వచ్చి ఉన్నాడో, ఎవరి యొక్క సృష్టిలోనైతే అంటే ఆ పరబ్రహ్మం యొక్క అహంభావం కాదు, అహం జ్ఞానంలో ఇవన్నీ అవి జ్ఞాపకాలుగా, స్మృతులుగా, పూర్వస్మృతులుగా ఉన్నాయి. మనం ఉన్నటువంటి బ్రహ్మగారు. ఇంక మనకి వెళ్ళేప్పటికి ఇంకొంచెం వెళ్తే ఇంకొంచెం మనకి కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి చెప్తాను. మనం ఉన్నటువంటి ఈ సృష్టికర్త. అందుకని మనకున్నటువంటి బ్రహ్మగారిని విరించి అంటారు. విరించి అనే మాటకి అర్థం కూడా అదే. పూర్వం ఉన్నటువంటి స్మృతి నుంచి జనించినటువంటి ఆలోచనలతో కూడినటువంటి సృష్టిని చేశారు కాబట్టి ఈయన విరించి. విరించి అంటే బ్రహ్మ, విరించి అంటే బ్రహ్మ కాదు. ఎందుకు? విరించి అనే మాటకు అర్థం అది. పూర్వం ఉన్నటువంటి అంటే మనం ఇంతకు మునుపు ఇందాకే ఒక మాట అనుకున్నాం. పూర్వం ఉన్నటువంటి స్మృతితో జరగొచ్చు, లేకపోతే జరగకపోవచ్చు. ఇంతకు మునుపు ఇలానే ఉండొచ్చు, ఇలా ఉండకపోవచ్చు. అనుభూతమైనటిది, అననుభూతమైనటువంటి విషయాలతో కూడినటువంటి సృష్టి నాకు జరగొచ్చు. కదా! అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో, ఎవరిని మనం చూపిస్తున్నామో, ఆయనకి విరించి అనే పేరు ఎందుకొచ్చింది అనంటే, పూర్వం ఉన్నటువంటి స్మృతి నుంచి ఆయన చేసినటువంటి సృష్టి ఇది. అంటే పూర్వం అంటే ఆయన కూడా అంతకు మునుపు కొన్ని పూర్వంలో ఉన్నటువంటి అంటే ఆహ్, ఈ చతుర్ముఖ బ్రహ్మగా కాకమునుపు ఆయనకున్నటువంటి జన్మలో ఆయన చెందినటువంటి అనుభూతులతో, ఆయనకున్నటువంటి జ్ఞాపకాలతో ఆయన మరలా
సృష్టి రచన చేస్తున్నాడు. ఇదంతా మనం చెప్పామనుకోండి, ఇదేంట్రా ఇలా ఉంటుంది అనిపిస్తుంది కదా! ఏంటిది ఈ ఎవ ఎవడో సృష్టి చేశాడంటారు. తర్వాతేమో ఎవరి సృష్టి వాళ్ళే చేసుకుంటున్నారంటున్నారు. ఎవరి మానసిక దృష్టిలో వాళ్ళ ప్రపంచం మానసికమైన ప్రపంచం వేరుగా ఉంటుంది అంటున్నారు. అనంటే మనం మొన్న క్రితం వారం చెప్పుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సముద్రంలో నుంచి ఒక నీటి బొట్టు తీసి, ఆ నీటి బుట్టికి, సముద్రంలో ఉండేటువంటి నీటి బుట్టికి తేడా ఏదైనా ఉన్నదా అని గమనిస్తే, ఎటువంటి భేదము మనకి కనిపించదు. కేవలం పరిమాణం తప్పితే, ఆ నీరు, ఈ నీరు ఒకటే అని అనుకుంటాము. ఆ నీటి ఆ నీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ నీరు గడ్డగట్టొచ్చు. లేకపోతే ఆ నీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ నీరు ఆవిరవ్వచ్చు. కానీ నీరు ఒకటే. అంటే నా నా మానసిక దృష్టి అంటే నాలో ఉన్న జీవుడు లేకపోతే ఇతరులలో ఉన్న జీవుడు ఒక్కడే అయినా కూడా వాడు ఉన్న పరిస్థితి ప్రకారం వాడికి మనస్సుకి అనుభూతి చెందుతుంది. అదే మానసిక సృష్టి, మానసిక ప్రపంచం అనేది. అక్కడ జీవుడిని నేనే. ఇక్కడ జీవుడిని నేనే. కానీ అక్కడ నేను సముద్రంగా ఉన్నాను. ఇక్కడ ఒక చిన్న నీటి బొట్టుగా ఉన్నాను. ఆ సముద్రంలో ఉన్నటువంటి పరిమాణం వేరు. ఈ నీటి బొట్టుకున్న పరిమాణం వేరు. ఈ నీటి బొట్టుకున్నటువంటి పరిమాణం వేరు తప్పితే వేరేవేవి కూడా భేదభావాలు లేవు. భేదాలు లేవు కదా! అలా ఇదంతా కూడా మానసికమైన ఒక సృష్టి, మానసికమైన ప్రపంచం. అందుకనే బ్రహ్మగారు మాట్లాడితే ఆహ్, ఇప్పుడు తన అదేంటి ఈ నారదుల వారు మానసిక సృష్టి అంటారు. వశిష్ఠ మహర్షి లేకపోతే సప్తర్షులు మిగిలిన సప్తర్షుల్లో వశిష్ఠుల వారు మానసిక సృష్టి అంటారు. కశ్యప ప్రజాపతి మానసిక సృష్టి అంటారు. ఇదంతా గూడా ఆయన కేవలం ఒక మానసికమైన ఆలోచనలతో నుంచి వచ్చినటువంటి ఒక ప్రపంచం మాత్రమే, విశ్వం మాత్రమే, జగత్తు మాత్రమే, ఏదైనా అనుకోండి సృష్టి మాత్రమే అని పైగా అమ్మవారిక్కడ ఇంకో మాటగా చెప్తున్నారు. ఇందాక చెప్పినటువంటి ఈ మాటల్లో మృతికి పిమ్మట దృశ్యము అగుపడుటకు కారణం సంస్కారం కాదు. అది ఆ సృష్టి యొక్క స్మృతియే కారణం. కానీ బ్రహ్మ ముక్తుడొకట వలన అతనికి పూర్వస్మృతి ఉండదు. అందువలన ఇది కారణం కాజాలదు. స్రష్ట యొక్క పూర్వ శరీరమునకు కారణమగు మాయయే చైతన్య సంపర్కమున నూతన ప్రజాపతిగా మారుచున్నది. ఇట్లు ప్రజాపతి నుండి ప్రజాపతే జన్మిస్తున్నాడు. అతనికి నేను ప్రజాపతిని అనే జ్ఞానం మాత్రమే కలుగుతోంది. కానీ వీరిలో కొందరికి కాకతాళీయముగా పూర్వస్మృతితో కూడిన ప్రతిభ వికసిస్తుంది. అభూవమహమిత్యన్యః ప్రజానాథ ప్రజాపతే కాకతాళీయవత్ కశ్చిద్భవతి ప్రతిభామయః. కేవలం ఒక కాకతాళీయంగా అంటే అనుకోకుండా జరిగేటువంటి సంఘటనలతో. కాకతాళీయం అంటే అదే కదా! అనుకోకుండా జరగటం. అలా వాళ్ళలో కాకతాళీయంగా పూర్వస్మృతితో కూడినటువంటి వాళ్ళలో వాళ్ళు ప్రతిభామయులవుతున్నారు. ప్రతిభ వికసిస్తుంది అని ఏవమభ్యుదితే లోకే న కించిన్న కదాచన క్వచిదభ్యుదితం నామ కేవలం చిన్నభస్థితం. ఈ సృష్టిలన్నీ కూడా ఇట్లే మిథ్యారూపంగా, ఒక భ్రమ రూపంగా, ఒక భ్రాంతి రూపంగా చైతన్యాకాశంలో ఉదయించినట్లుగా అంటే చిదాకాశంలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి కానీ ఇదంతా ఒక భ్రమ కనుక వాటికంటూ అసలు ఉదయం అనేది ఉన్నదా? అస్తమయం అనేది ఉన్నదా? ద్వివిధాయాః స్మృతేరస్య కారణం పరమం పదం కార్యకారణ భావోసావేక
ఏవ చిదంబరే. బ్రహ్మకి కలిగేటువంటి వివిధ స్మృతులకు కారణం పరబ్రహ్మమే. అంటే నీటి బొట్టు, సముద్రం. నీటి బొట్టులకి ఆ సముద్రానికి ఆ సముద్రంలో ఉన్న నీటికి భేదం ఏ విధంగా అయితే లేదో, అలానే అంటే నీటి బొట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సముద్రం నుంచి వచ్చింది కదా! అంటే ఆ పరబ్రహ్మం నుంచి వచ్చినటువంటి ఒక బ్రహ్మగారు, అంటే ఆ పరబ్రహ్మం యొక్క స్మృతి నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారు చేసినటువంటి ఒక సృష్టి మాత్రమే ఇది. దీనికి కార్యం, కారణం, సహకారి కారణాలు ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మమే. పరబ్రహ్మంలోనే ఉన్నాయి. కార్యంచ కారణం చైవ కారణై సహకారిభిః కార్యకారణయోర్వ్యక్త ఐక్యత తత్ తత్ అభావాన్న శామ్యతి. అభావాత్ న శామ్యతి. కార్యకారణయోర్యేక్త తత్ అభావాన్న శామ్యతి. అంటే ఇవన్నీ కూడా పరబ్రహ్మంలోనే ఉన్నాయి. ఏమైతే కార్యం చ కారణం చేవ కారణై సహకారిభి, ఆ కారణాలకి కూడా కారణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మంలో ఉన్నాయి. అలానే కార్యకారణయోరైక్యత, ఈ కారణం కారణం రైట్, ఈ కార్యం ఈ కారణం అనేవి రెండు వేరు వేరు కాదు, ఇవి రెండు ఒకటే. ఆ అభేద జ్ఞానమే, అంటే ఆ రెండింటికి తేడా లేదు అని అనుకోవటమే ముక్తి. రైట్, అంటే నేను అక్కడి నుంచి వచ్చాను అంటే నాకు కారణమైనది ఏదైతే ఉన్నదో అది అక్కడ పరబ్రహ్మం. నేను బ్రహ్మాన్ని, అక్కడ పరబ్రహ్మం ఉన్నది అంటే నేను విడిగా ఉన్నాను, వేరేవాడు ఇంకోడెవడో ఉన్నాడు. రైట్, ఈ రెండింటికి కూడా అభేద కారణం ముక్తి అని చెప్పబడుతుంది. మహాచిద్రూపమేవత్వం స్మరణం విద్ధి వేదనం కార్యకారణతా తేన స శబ్దో నచ వాస్తవః. అందువలన మహాచిద్రూపమేవత్వం స్మరణం విద్ధి వేదనం, ఈ పూర్వస్మృతి అఖండమైనటువంటి చిన్మయం. అంటే ఈ చైతన్యం మనం ఏర్పరచుకున్నటువంటి ఈ జ్ఞానాలు, జ్ఞప్తులు, లేకపోతే జ్ఞాపకాలు, స్మృతులు ఇవన్నీ కూడా ఒక అఖండమైనటువంటి చిన్మయం. ఇవన్నీ కూడా భేదభావంతో ఉన్నాయా అంటే లేవు. ఎందుకంటే ఈ కార్యానికి ఇది కారణం, ఈ కారణానికి ఇది కార్యం అనేటువంటి అభేద దృష్టి మనకి కలగనంత మటుకు అవి రెండు వేర్వేరు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక విత్తనం ఉంది. విత్తు లేనిదే చెట్టు రాదు, చెట్టు లేనిదే విత్తు లేదు. ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఎక్కడ చెప్తా నేను? అది ఎందుకంటే దాని నియతి అంతే. చెట్టు ముందా విత్తు ముందా అంటే చెప్పలేము. ఎందుకంటే అది దాని యొక్క రూపాన్ని మార్చుకుంటూ 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 ఇంకొక రకంగా పరిణామం చెందొచ్చు. ఇంతకు మునుపు ఒక విత్తు నుంచి ఒక చెట్టు వచ్చింది. ఆ దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ఆ చెట్టు కొంతకాలానికి మరొక చెట్టుగా మారుతుంది. ఇప్పుడు మనకి గులాబీ పూల చెట్టు ఉంటుందండి. అది దానిలో ఉండేటువంటి జెనెటిక్స్ చేంజెస్‌తో అది అంతకు మునుపు ఎర్ర పూలు పూసేది. తర్వాత నెమ్మదిగా ఎరుపు నుంచి తెలుపుకు మారొచ్చు, తెలుపు నుంచి పసుపుకు మారొచ్చు, పసుపు నుంచి ఆకుపచ్చకు మారొచ్చు. ఏదైనా మారొచ్చు. కానీ దాని యొక్క మూల కారణమైనటువంటి, ప్రధాన కారణమైనటువంటి ఆ విత్తనం అదే గదా! కేవలం దానిలో ఉండేటువంటి మార్పు మాత్రమే. ఏవం న కించిదుత్పన్నం దృశ్యం చిజ్జగదాత్యపి చిదాకాశే చిదాకాశం కేవలం స్వాత్మని స్థితం. కనుకని ఈ జగదాది దృశ్యాలు నీకు ఏవైతే కనిపిస్తున్నాయో అవి
యాక్చువల్‌గా ఉత్పత్తి జరగటం లేదు. కేవలం ఇది భ్రాంతి మాత్రమే. ఇవి కేవలం పరమాత్మ స్వరూపమైనటువంటి చైతన్యాకాశంలో మాత్రమే, అంటే ఒక భ్రాంతి రూపంగా, ఒక చైతన్యమైనటువంటి ఒక పరమాత్మ యొక్క చైతన్యంలో ఇవి భ్రాంతి రూపకంగా వెలుస్తున్నాయి. అదే మనం ఇక్కడ ఆగుదామా? ఎందుకంటే లీల తర్వాత అమ్మవారిని మళ్ళా ఇలా అడుగుతారు, అమ్మా నీవు ప్రసాదించినటువంటి దివ్య దృష్టి వలన సూర్యోదయానికి చీకట్లన్నీ తొలగిపోయి మరలా వెలుగు వచ్చేటట్లుగా ఈ ఈ బహిర్జగత్తులన్నింటినీ నేను చూడగలుగుతున్నట్లుగా నీవు ప్రసాదించినటువంటి ఈ జ్ఞానంతో నేను గొప్ప జ్ఞానానుభూతిని చెందా. ఇప్పుడు నాకు ఆ బ్రాహ్మణుని యొక్క ఆ ఇంటిని చూడాలనేటువంటి కుతూహలం కలుగుతోంది. అందువలన ఒకసారి నన్ను ఆ కొండ ప్రాంతానికి, అక్కడున్నటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క ఊరికి, ఆ ఊళ్ళో బ్రాహ్మణుడి యొక్క ఇంటికి ఒకసారి నన్ను తీసుకెళ్తావా అని అడిగింది. సరే అమ్మవారు, నువ్వు ఈ నీ ధ్యాన స్థితిలోకి వెళ్ళు, సమాధి ప్రభావంలో ఈ స్థూల దేహం అనేటువంటి ఒక స్మృతిని మరచిపోయి నువ్వు చిద్రూపమైనటువంటి చైతన్య రూపమైనటువంటి నీ యొక్క అసలు రూపంలోనికి వచ్చిన తరువాత అప్పుడు నిన్ను తీసుకెళ్తా అని అడిగితే లీల ఏమంటారంటే, నాకు ఈ దేహంలో ఉన్నటువంటి అన్య జగత్తుని నేను ఎలా చూడగలను? కారణం ఏంటి ఈ దేహంతో? సో అమ్మవారు చెప్పే సమాధానం మనం వచ్చే వారం విన్నాం. ఇవాళకి ఇక్కడ లీవ్ ఇట్ యాస్ ఎ క్లిఫ్ హ్యాంగర్. ఇక్కడ మనకు రాదు. మీకేమైనా ప్రశ్నలు కానీ ఏదైనా ఉంటే మనం చర్చించుకోవచ్చు. లేదంటే మీరు ఆలోచించండి. ఈ రికార్డింగ్ నేను మళ్ళీ మన షేర్ డ్రైవ్‌లో పెడతాను. లేదంటే యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను. అలాగే అండి. అంటే అంతవరకు అంటే ఈ బ్రహ్మగారు తపా ఆయనది కూడా ఆయన పూర్వ స్మృతి వల్లనే ఆయన బ్రహ్మలు ప్రతి కల్పానికి మారిపోతూ ఉంటారంటారు కదా! అవును. అయినా కూడా ఆయనకి ఇంకా ఆ పూర్వ స్మృతి ఉండడం వలననే ఇది అంటే తపస్సు ఎలా చేయాలి? అసలు తపస్సు అంటే ఏంటి? తపస్సు చేయాలి అనే ఒక జ్ఞానం అవన్నీ కలిగాయనుకోవచ్చు కదా! అవునండి. మీరన్నది అదే కదా! అదేనండి. సో, ఇప్పుడు ఇవంతా ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి నుంచి విడి కాదు, భగవంతుడే. అవును. ఏది నువ్వు ఎక్సలెంట్. ఏం చూస్తున్నా ఇది ఎక్సలెంట్. ఏది విడిగా లేదు. ఎక్సలెంట్ అండి. అదే చెప్పదలుచుకున్నాను. అందుకని మనమంతా కూడా అక్కడ ఇప్పుడంతా ఆయన మానసికమైనటువంటి దృష్టిలోనే మనం ఉన్నాం కదా! మనకి ఇలా ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల జంతువులు, జాతులు, మృగాలు అంటే ఈ సృష్టి అంతా కూడా ఆయన మనస్సుతో జరుగుతోంది. అవునండి. అందుకే అందుకే జగన్మిథ్య అని ఒకసారి అనడం కూడా ఇదే కారణం అంటారా? ఇప్పుడు ఇంకో మాట మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా ఆయన యొక్క సృష్టిలో, ఆయన యొక్క ఆలోచనలో అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో ఢింగుమని జ్ఞానబల్బులాగా ఆ! సో, ఇప్పుడు చూడండి మనం పక్కనే ఒకళ్ళని చూసి అరే! మనం ఎందుకు ఇలా లేము? మనం ఎందుకు ఇలాగే ఉన్నాము? మనకెందుకు ఇలా జరుగుతోంది? ఈ ఈ పిచ్చి ఆలోచన ఈ అంటే ఈ భౌతికంగా మనం అనుభవిస్తున్న ప్రతీదీ ఒకళ్ళ ఆ పరమాత్ముడి యొక్క ఆలోచన. అవునండి. ఆయన యొక్క ఆయన మానసికంగా ఆయన అనుకుంటున్న భావమే ఇంత సృష్టి జరుగుతోంది అని ఆలోచిస్తుంటే అసలు ఏంటో అంటే ఏంటో అంటే దీని గురించి ఎందుకు మనం ఇంత తాపత్రయపడాలి. తాపత్రయం పడ్డాము, ఇంత కష్టపడ్డాము. ఇప్పుడు
అదే విధంగా మళ్ళీ భగవంతుడు ఏమన్నాడు, ఇప్పుడు అదంతా ఆయన సృష్టి అన్నప్పుడు, రేపొద్దున నేను చేసే కర్మను కూడా ఆయన సృష్టి అనుకుని, అదే మళ్ళీ చూడండి. మనం కర్మ అదే సన్యాసం చేయకూడదని చెప్తారు మళ్ళీ. అదే ఆఫ్ కోర్స్. అదే అదే ఇది మీకు మనం వెళ్తున్న కొద్దీ మనకి స్థితి ప్రకరణం తర్వాత ఆ, ఇది మన ఉత్పత్తిలోనూ స్థితి లయం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అబ్బా! ప్రకరణాలలో ఇంకా విపులంగా చాలా ఉంటుంది. అక్కడ మనకి ప్రహ్లాదుడి కథ, అలానే విరోచనుడి కథ హ్మ్. అన్నీ వస్తాయి. బలి చక్రవర్తికి విరోచనుడు చేసినటువంటి ఒక జ్ఞానం బోధ మనకి తెలుస్తుంది. అందులో ఆ హ్మ్. తర్వాత ప్రహ్లాదుడి కథ మనం ఇంతవరకు మన సినిమాల్లో ప్రహ్లాదుడు చూడంగానే అమ్మో దండం పెట్టేసేసుకుని ప్రహ్లాదుడు ఎంత గొప్ప భక్తుడు అనుకో ఇది అని అనుకుంటాం. కానీ తర్వాత ఇక్కడ మనం చూసబోయే ప్రహ్లాదుడి పర్స్పెక్టివ్ ఇంకో రకంగా ఉంటుంది. ఆ, హుహుహుహు. అందుకని బావుంది. హ్మ్. అలానే మీరు ఆ, మ్, మనకి భగవద్గీత ఉంటుంది కదండి హ్మ్. మహాభారతంలో 14 హ్మ్. అధ్యాయాల భగవద్గీత ఉంటుంది కదా. ఇక్కడ మనకు ఉంటుంది యోగ వాసిష్టంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పే భగవద్గీత ఉంటుంది. హ్మ్. అయితే అది కూడా యాక్చువల్లీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. చాలా అంటే ఇన్నాళ్ళు అంటే తెలుసు ఇదంతా భగవంతుడి సృష్టి, భగవంతుడి సృష్టి అనేస్తాం గానీ, ఇందులో నిజంగానే ఆ లీలావతి యొక్క ప్రశ్నకి అదే నేను అనుకున్నాను. అసలు ఈ మొదలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ కూడా ఎలా పుట్టింది అనే దానికి ఉమ్. ఆవిడ లీలావతి అడగడం బాగుంది. అమ్మవారి సమాధానం కూడా చాలా వరకు బాగుంది. యాహ్! నచ్చిందండి ఈరోజు. చాలా అంటే నేను, నేను మరీ దృష్టి పెట్టి వింటున్నా కాబట్టి నేను ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను. మరి నాకు తెలీదు గానీ, కానీ చాలా చాలా ప్రశ్నలకి సమాధానం దొరికింది. అలానే మీకు మీకు చాలా ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకి సమాధానం ఇంట్లో ఉంటుందండి. హ్మ్. బట్ ఎన్నో ప్రశ్న మనం అడగాలి, అడిగిందని మనం గుర్తుంచుకోవాలి. అందుకని అందుకని మనకి ఏంటంటే ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఇది ఏంటి ఇది అని. అందుకని మనకు హ్మ్. అది ఏమవుతుందంటే తర్వాత మీకు మొదట్లో నేను చెప్పాను. మనం యోగ వాసిష్టం చదివితే బెనిఫిట్ ఏంటంటే యాక్సెప్టబిలిటీ పెరిగిపోతుంది. అవును. హ్మ్. ప్రతి దానిని యాక్సెప్ట్ చేయగలుగుతాం మనం. ఇంతే ఇది అవును. అంతే. అసలు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమో యాక్సెప్ట్ చేయొచ్చు అంటే ఎక్కడో అక్కర్లేదండి. మన పిల్లల్ని మనం మన అంటే అంతేనండి. స్పౌస్‌ని మనం యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. అంతేనండి. ఎక్కడి వరకు వెళ్ళక్కర్లే. ఫస్ట్ యాహ్! బిగిన్ విత్ అదే ఇంటి నుంచి ఇంటికెళ్తే నచ్చగలవు అంటారు చూసారా? హ్మ్. 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 ఆ టైప్‌లో నేను మొన్ననే భగవద్గీతలో కూడా ఆయన అదే అంటారు. ఇంద్రియ నిగ్రహం జ్ఞానం లేనిదే నీకు మోక్ష ప్రాప్తి లేదు అని. హ్మ్. నాకది చాలా నచ్చింది. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? ప్రతి దాని మీద కామ, క్రోధ ఇవన్నీ కదా! ఇవే కదా! హ్మ్. మనం హ్మ్. అన్నిటి హ్మ్. మీద కోరిక. హ్మ్. ఇది నీకెప్పుడు లేదో, నువ్వెప్పుడు అది చెయ్యకుండా, నువ్వెప్పుడు జ్ఞానం ఏదో తెలుసుకోకుండా, నువ్వు ఏం చేసినా నీకు మోక్షం రాదు. దట్స్ ట్రూ రైట్? అంతే అది కదా! బానే అది నచ్చింది నాకు. అదే కదా! ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే వాసనా క్షయం. వాక్‌క్షయం అయితేనే. అంతే కదా! మనకిది వాసనా కావాలి, ఇది క్షయం వద్దు, అనేది ఇది ఎప్పుడు బావుంది. తెలుస్తుంది? రాగద్వేషాలు పోతేనే. యాహ్! అదండి. బావుందండి. చాలా సంతోషం. థాంక్స్ అండి. చాలా చాలా సంతోషం. చాలా బావుంది. హ్మ్. అదే. సరే అయితే మనం వచ్చే వారం కలుద్దామండి. హ్మ్. అంతవరకు నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి.